మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రకాశం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య గురించే చర్చ. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, పాత్రదారులెవరు, దాని వెనుకున్న సూత్రధారులెవరు అనే ఇలా అనేక డౌట్స్ ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ ఆరోపిస్తున్నట్లు ఇది నిజంగా రాజకీయ హత్యనా, లేక వ్యాపార గొడవలతో ఎవరైనా కుట్ర పన్నారా? ఒకవేళ హత్యా రాజకీయాలు పురుడు పోసుకుంటే రాబోయే రోజుల్లో దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? పొలిటికల్ ప్రతీకార పగలకు ఇది ఆజ్యం పోసినట్టే అవుతుందా? ఇంత జరుగుతున్నా జిల్లాలో నిఘా వ్యవస్థ ఏం చేస్తోంది? వాచ్ స్టోరీ. 3 అంటే 3 నిమిషాల్లో దాదాపు 50 దాకా కత్తిపోట్లు. ఆ వ్యక్తి చనిపోయాడా లేదా అని నిర్ధారించుకున్న తర్వాత 4 దుండగులు అక్కడి నుంచి 2 వీలర్పై వెళ్లిపోయారు. ఇది ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగిన తీరు. ఒంగోలులో రద్దీగా ఉండే మంగమూరు రోడ్డు సమీపంలో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని రాత్రి 7:30 సమయంలో విచక్షణ రహితంగా కత్తులతో పొడిచి హంతకులు తాపిగా వెళ్లిపోయారు. ఈ ఘటనతో ఒంగోలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో హత్య రాజకీయాలు మళ్లీ పురుడు పోసుకున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తే ఒంగోలు నగరం అంటే రౌడీ మూకలకు పుట్టినిల్లు అని చెప్పుకునేవారు. ఇక్కడ కిరాయి హత్యలు కూడా ఎక్కువగా జరిగేవి. 2012లో వెల్లంపల్లి గోపి అనే వ్యక్తిని నగరంలోని గాంధీ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న సమయంలో హత్య చేశారు. వెల్లంపల్లి గోపి కూడా తెలుగుదేశం నాయకుడిగా ఉంటూ యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న సమయంలో ఈ హత్య జరిగింది. సరిగ్గా పుష్కర కాలం తర్వాత ఒంగోలు నగరంలో రద్దీగా ఉండే ప్రాంతంలో తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరి హత్యకు గురి కావడంతో పాత రోజుల్లో జరిగిన హత్యను నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు. వీరయ్య చౌదరి ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు, చీరాల నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగిన నాయకుడు. 1994 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్న నేత. వీరయ్య చౌదరి తన పార్టీ కోసం, తన వర్గం ప్రజల కోసం ఎంతటి దూరమైనా వెళ్తాడు అని అతన్ని అభిమానించేవారు చెప్పే మాట. అగ్రెసివ్ పొలిటీషియన్గా కూడా వీరయ్య చౌదరికి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. వీరయ్య చౌదరి మొదటి నుంచి లిక్కర్ వ్యాపారంలో ఉండేవాడు. ఈ మధ్యకాలంలో ప్రైవేటు మద్యం షాపుల్లో చాలా చోట్ల సిండికేట్లలో కూడా వీరయ్య చౌదరికి భాగస్వామ్యం ఉంది అంటున్నారు. మద్యం సిండికేట్లలో వచ్చిన గొడవలే హత్యకు కారణమని అందరూ భావించారు. కొద్దిసేపటి తర్వాత వీరయ్య చౌదరి ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెద్ద పెద్ద డీల్స్లో ఉన్నాడని వార్తలొచ్చాయి. బెంగళూరు, రామాయపట్నం, కాకినాడ, పశ్చిమ ప్రకాశం ఇలా చాలా చోట్ల రియల్ ఎస్టేట్లలో భాగస్వామిగా ఉన్నాడని, అందులో ఘర్షణలు జరుగుతున్నాయని కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించడానికి ప్రకాశం జిల్లా పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీరయ్య చౌదరికి విరోధులెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించగా వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకుని సంతనూతలపాడు నియోజకవర్గంలో రేషన్ బియ్యం మాఫియా నడిపిన నల్లూరి రాజశేఖర్ అలియాస్ నల్లూరి రాజా పేరు వెలుగులోకి వచ్చింది. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో నల్లూరి రాజా కోసం గాలింపు ప్రారంభించారు. దీంతో ఈ హత్యలో రాజకీయ కోణం ఉందనే అనుమానాలు ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే నల్లూరి రాజా అనుచరుల్ని కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆ తర్వాత నల్లూరి రాజా తనకు తానే వచ్చి పోలీసుల ఎదుట హాజరవటం జరిగిందట. తెలుగుదేశం పార్టీలో మంచి గుర్తింపు ఉన్న నేత అయిన వీరయ్య చౌదరిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు, చేయించింది ఎవరు అనే ప్రశ్నలు మాత్రం విస్తృతంగా చర్చగా మారాయి. అత్యంత దారుణంగా అన్ని కత్తిపోట్లు పొడిచి హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఈ హత్యకు కారణం వ్యాపార లావాదేవీలా లేక ఆధిపత్య పోరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంతంగా ఉన్న ఒంగోలు నగరంలో ఒక్కసారిగా వీరయ్య చౌదరి హత్యతో ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. ఇంత దారుణమైన హత్య జరిగిన వెంటనే ప్రజలకు వచ్చే అనుమానం నిఘా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే లా అండ్ ఆర్డర్ అంత అదుపులో ఉండే అవకాశం ఉంటుందని ప్రజలు మాట్లాడుకుంటున్న మాట. మొత్తానికి వీరయ్య చౌదరి హత్యతో అయినా నిఘా వ్యవస్థ మేల్కొంటుందో లేదో చూడాల్సిన పరిస్థితి. రేషన్ బియ్యం మాఫియా, రియల్ ఎస్టేట్ లేదంటే లిక్కర్ సిండికేట్ ఇవేవీ కాకపోతే వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుంది అనే అనుమానంతో పాటు రాజకీయ కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో గుంటూరు జిల్లాలో జరిగిన రేషన్ బియ్యం మాఫియా చేయించిన హత్యలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కోణంలో కూడా విచారణ జరుగుతుందట.
ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హత్య జరిగి 2 రోజులు కావస్తున్నా సరైన సమాచారం పోలీసులకు దొరక్కపోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. పక్కా ప్లాన్తో కనీస సమాచారం వదలకుండా హత్య చేసి పారిపోయారు అంటే హంతకులు ఎంతటి ప్లాన్ చేశారు అనే చర్చ జరుగుతోంది. వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం చంద్రబాబు. హత్యలు చేయడం నీచమైన దుర్మార్గమైన పని అని అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో నేర చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడే పరిస్థితులు వస్తున్నాయి. ఏ విషయాన్ని తట్టుకోలేక, పార్టీ నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వీరయ్య చౌదరి వంటి సమర్థమైన నాయకుడు హత్యకు గురికావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. వీరయ్య చౌదరి హంతకులను వదిలిపెట్టాం, ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. చూడాలి మరి జిల్లాలో వీరయ్య చౌదరి మర్డర్ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. ఒకవేళ ఇది రాజకీయ కక్ష సాధింపు మర్డర్ అని తేలితే జరిగే పరిణామాలేంటి అనే చర్చ కూడా సాగుతోంది.